హాయ్ అండి. ఈరోజైతే నేను మజ్జిగ చేసి అరటికాయ ఫ్రై చేస్తాను. అన్నమాట. ఫస్ట్ మజ్జిగ చేసేసాక ఇదిగోండి అరటికాయలు ఫ్రై చేస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఇంకోండి మజ్జిగకి పోపు దినుసులు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చిని, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక టమాటా, ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను. ఈ 3 అరటికాయలు వేపుతాను అన్నమాట. ఇప్పుడు మనం మజ్జిగ తాలింపు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ ఎక్కింది. ఫస్ట్ పోపు వేసుకుందాం అన్నమాట. ఒక ప్యాకెట్ తీసుకుంటే మాకు సరిపోద్ది. దాని మీద అరటికాయ వేపుడు చేసేస్తాను. ఇది పక్కన పెట్టేసుకున్నాక అరటికాయ వేపుడు చేస్తాను. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మనం ఇలా వేసేసుకుని ఇందులో కొంచెం పసుపు వేస్తున్నామండి. పసుపు వేసాను, మజ్జిగలో వేసాను, ఉప్పు తర్వాత వేసుకున్నాను. ఉల్లిపాయ ఒక నిమిషం మగ్గితే మజ్జిగ చారులోకి బాగుంటాయి. ఇప్పుడు ఒక టమాటా కోసాను, ఇది కూడా వేసాను. ఒక్క నిమిషం ఇలా మనం కింద వేసుకుంటే చూసారా వేగిపోయింది. ఇప్పుడు మనం మజ్జిగ పోసేసుకుందామండి. స్టవ్ కట్టేసుకుందాం. ఈ గిన్నెలోకి తీసేసుకుంటాం. ఇప్పుడు మనం కూర రెడీ చేసుకుందామండి. అరటికాయ వేపుడికి చూస్తాం. సరిపోయిందండి. ఇదిగోండి గిన్నెలో తీసేసాను. ఇప్పుడు అరటికాయలు చెక్కేసుకుని వేపుడు చేసేసుకుందామండి. హాయ్ అండి. ఈరోజైతే ఇదిగోండి మజ్జిగ తాలింపు పెట్టేసాను కదా. ఇప్పుడు అరటికాయ ఫ్రై చేస్తాను. అరటికాయలు కట్ చేసి ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం మనం. దీంట్లో పోపు ఇదిగోండి శనగపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు ఎండిన కారం చల్లుతాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను. అరటికాయ ఫ్రై అన్నమాట. ఇదిగోండి తాలింపు వేసేస్తాను. బాగా వేగిన తర్వాత మనం అరటికాయలు వేసుకున్నాం. అంటే ఎండుమిర్చి చేయట్లేదు, కారం చల్లుతాను. చక్రాల్లా కోసాను కదా. బాగా వేపుకుంది. వేగుతుంది కదండి. ఇప్పుడు ఇవిగోండి అరటికాయ ముక్కలు ఇలా మనం వేసేస్తాం. ఇది చక్రాల్లా కోసాను. దీనిలో మనం కొంచెం పసుపు వేసుకున్నామండి.
వేసాను. ఒక్కసారి ఇలాగా వేపుకున్నాను. పచ్చి కదా ముక్కలో ఉడికించలేదు, పచ్చి ముక్కలు కాబట్టి టైం పడుతుంది, మనకి ఒక 10 నిమిషాలు పడుతుందండి. నేను మూత పెడతాను. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి కూడా కట్ చేసాను, ఘాట్లు పెట్టి ఇలా వేసాను. ఇవి తినేటప్పుడు చాలా బాగుంటాయి అలా వేసుకుంటే. మూత పెట్టుకుందాం. కొంచెం నేను సాల్ట్ వేస్తాను, కొంచెం సాల్ట్ వేస్తాను. ఇలా కలిపేసుకున్నాను, మూత పెట్టుకున్నాను. మూత పెడతాను. ఇది ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు నేను కొంచెం కారం అది వేస్తాను. ఇదిగోండి ఉడికిపోయింది, ఉడుకుతున్నాయి, మగ్గిపోతాయండి, ఉడకడం కాదు. కానీ మనం ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తాను, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను. మనం ఒకసారి ఇలా కలిపేసుకొని ఉప్పు కూడా వేసాం కదండి, ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తే అరటికాయ ఫ్రై అయిపోతుంది. మజ్జిగ చారులోకి చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై. కొంచెంసేపు మగ్గనిద్దాం. మ్యాక్సిమం ఉడికిపోయినాయి. పలచగా కోసాను కదండి. మీరేం కర్రీ చేసుకున్నారు ఈరోజు? నేనైతే ఈ కర్రీ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఒకసారి ఒక 2 నిమిషాలు ఇవి బాగా మగ్గాక దింపేసుకుందాం. ఇదిగోండి అరటికాయ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూస్తాం. చూసారా, ఈ పచ్చిమిరపకాయలు మనం అన్నంలో నంచుకుంటే బాగుంటాయి అన్నమాట. 4 వేసాను, కారం కూడా సరిపోయింది. ఉప్పు కూడా చూస్తాను, ఇంకో ఇప్పుడు పెట్టాను. చల్లారింది. చాలా బాగుందండి. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా చక్రాల్లా కోసుకుని ఫ్రై చేసుకోండి, చాలా బాగుంది. చూసారు కదా, ఈరోజు మజ్జిగ చారు అండ్ అరటికాయ ఫ్రై ఎలా ఉందో ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం.